యేసునందు మనల్ని మాతృగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఆమె ఈ నూతన సంవత్సరంలో దేవాతి దేవుడు నన్ను మనలందరినీ కూడా సజీవులకులో ఉంచి ఎందరికో లేనటువంటి గొప్ప వాక్యాన్ని ఈ యొక్క జనవరి మాసంలో 4వ గురువారం మనలందరినీ కూడా శ్రీల ఆరాధనలో ఐక్యపరిచిన దేవదేవునికి సకల మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమె ఇక శ్రీల ఆరాధనలో దేవాది దేవుడు ఒక పరిశుద్ధురాలు మాదిరికరమైన జీవితము జీవించినటువంటి శ్రీమూర్తి, రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడినటువంటి శ్రీమూర్తి గురించి మనతో మాట్లాడబోచున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు 14 సంఘములను స్థాపించారు. ఈ 14 సంఘములను మనం చూస్తూ ఉన్నప్పుడు రోమా సంఘం గురించి రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము, ఈ యొక్క 16వ అధ్యాయం అంతలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడుచు ఉన్నప్పుడు తిమోతితో మాట్లాడతాడు. మొదటి తిమోతికి రాసిన పత్రికలో, పూర్వము నేను దూషకులను హింసకులను హానికరులను, అలాంటి నన్ను ఆయన పరిచర్యలో అర్హత కలిగిన పాత్రగా నన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆ యొక్క పరిచర్యలో మరి 14 సంఘములను స్థాపించుటలో పరిచర్యలో అనేక మంది శ్రీమూర్తులు పౌలు గారిని ప్రోత్సాహపరిచారు. స్త్రీలు సమూహంగా ఉన్నారు. కీర్తనాకారుడు 68వ సంకీర్తన 11వ వచనంలో ప్రకటించు స్త్రీలు సమూహం కదా, సైన్య సమూహం కదా. ఆ సమూహంలో ఎవరున్నారంటే ఈ యొక్క రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము, ఆ 16వ అధ్యాయం అంతటిలో కూడా అనేక మంది స్త్రీలను మరి పరిశుద్ధ గ్రంథంలో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచి, ఎందరైతే స్త్రీలు రాజ్య స్థాపన కొరకు సహాయకారులుగా ఉన్నారు ఆ శ్రీమూర్తుల పేర్లన్నీ కూడా ఈ జీవ గ్రంథమందు రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం పొందుపరచడము జరిగింది. ఆ శ్రీమూర్తి పేరు చూస్తూ ఉన్నప్పుడు రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 15వ వచనము చదువుదామా. పిలోలోగును యూలియాకును నేరియకును అతని సహోదరికి ఒలుపాకును వారితో కూడిన పరిశుద్ధులందరికీ వందనములు. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు యొక్క స్త్రీల ఆరాధనలో యూలియాకును చెప్పండి. యూలియాకును అనగా ఆ పేరుకు అర్థము అలసిపోనిది. చెప్పండి, అలసిపోనిది. ఈ యొక్క జీవన పోరాటంలో కుటుంబ వ్యవస్థలో చాలా పోరాటాలు. అందుకే కలత చెందకము క్రైస్తవుడా, కలత చెందకము ఇక నీవు ఏసే జీవనాధారం కదా. పితరులు పరిశుద్ధాత్మ ప్రేరణతో అనేకమైన దేవునితో అంటుకట్టబడిన జీవితం జీవించినటువంటి వారు ఈ జీవన పోరాటంలో అనేకమైన శ్రమల మరియు అనేకమైన ప్రతికూల పరిస్థితులు వీటన్నిటినీ అధిగమిస్తూ ఆ దినాలలో క్రీస్తు రాజ్య స్థాపించడం అనేది, క్రీస్తు సత్య సువార్తను శిలువ సువార్తను ప్రకటన చేయడం అనేది చాలా కష్టతరం. అందుకనే ఇరుకు మార్గం అంట. ఈ విశాల ప్రపంచంలో ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి వీలు లేదు. క్రైస్తవ జీవితము ఒక నియమ నిబంధనలతో ఒక కట్టడతో ఉండేటువంటి జీవితం. విశాల ప్రపంచంలో మనం ఇష్టానుసారంగా బ్రతకడానికి వీలు లేదు. క్రీస్తుని బట్టి మనము ఈ లోకంలో అతిశయించాలి. ఈ యొక్క ప్రకటించు స్త్రీలు సమూహంలో ఆ సమూహంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఆ స్త్రీలలో ప్రత్యేకంగా ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు యూలియా అనేటటువంటి శ్రీమూర్తి గురించి, అలసిపోనేటటువంటి శ్రీమూర్తి గురించి మనము ధ్యానం చేద్దాము. మనము కూడా ఈ యొక్క కుటుంబ వ్యవస్థలో జీవన పోరాటంలో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క క్రైస్తవ స్త్రీ చాలా
ఎందుకు ఈ శ్రమల వలయము, ఎందుకు ఈ వ్యాధి బాధలు, ఎందుకు ఈ కష్ట నష్టములు ఇనేటటువంటి కన్నీటి రోదన అనేక మంది శ్రీమూర్తులకి ఉన్నది. అందుకే అన్నాను మాదిరికరంగా మనం అనుకరించాలి. అన్న తన జీవన ప్రయాసలో పోరాటములో ఒక ప్రవక్తని అయినప్పటికీ కూడా 7 సంవత్సరాలే తన వైవాహిక జీవితంలో భర్తతో ప్రేమగా ఉంది కదా, ప్రేమానురాగములతో తన జీవితము కొనసాగించింది. కానీ అన్న 84 సంవత్సరాలు తన జీవితాంతము కూడా దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలతో క్రీస్తు పాదాల చెంత కనిపెడుచు ఉందట కదా. అలసిపోట అనే దాని గురించి చూస్తే అన్న కంటే ఎక్కువగా మరి ఏ శ్రీమూర్తి అలసిపోయినట్లు మనకి కనిపించడం లేదు. చూడండి, అలసిపోట గురించి మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ కూడా మాదిరి అన్న, అదేవిధంగా శ్రమలలో నిలిచినటువంటి, శ్రమలకు ఎదురుగా వెళ్ళినటువంటి మరియమ్మ తల్లి, అనేక మంది శ్రీమూర్తులను మనం చూస్తూ ఉన్నాం. అయితే అలసిపోట గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయేలును కాపాడువాడు కుడుకడు నిద్రపోడు. కుడుకడు నిద్రపోడు అంటే ఆయనకు అలసిపోవడం అనేది ఉందా? లేదు కదా కదా. యేసయ్య అడుగు చాడలలో మనం అందరం కూడా నడుమ వలసని వారమై ఉన్నాము ఈ జీవన పోరాటంలో యాత్ర ముగించే వరకు. అలసిపోట గురించి ఆదికాండము 25వ అధ్యాయము 29-30 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆదికాండము 25వ అధ్యాయము 29-30 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇస్సాకు, రిబ్కాకు, యాకోబు, ఏసావు 2 కుమారులు ఉన్నారు కదా. ఈ 2 కుమారుల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏసావంట చాలా అలసిపోయాడంట. ఎక్కడి నుంచి వచ్చాడు? ఏదోము అనేటటువంటి పేరు కూడా ఏసావుకు ఉంది. అతడు వ్యవసాయం నుంచి వచ్చినప్పుడు చాలా అలసిపోయి ఉన్నప్పుడు అతడికి ఎర్రని వంట ఒకటి చూశాడంట. నేను అలసిపోయి ఉన్నాను, ఆ ఎర్రని కూరను నాకు పెట్టమని ఎవరిని అడిగాడు? ఏసావు యాకోబుని అడిగాడు కదా. క్షయమైన ఆహారం కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మినటువంటి ఏసావు కదా. ఇక్కడ మనం దేని గురించి అలసిపోయాడు? క్షయమైన పనులలో అలసిపోయాడు ఏసావు. దేని గురించి? క్షయమైన వ్యవసాయ పనులలో అలసిపోయాడు ఏసావు. అక్కడి నుంచి ఏమి కొరకు అడిగాడు? తన యొక్క సహోదరుని యాకోబుని. ఆ యొక్క ఏసావు దేనిని ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. జ్యేష్ఠత్వము హక్కును అమ్మివేయడానికి కూడా ఎర్రని ఉన్నటువంటి ఆ చిక్కుడుకాయి ఆ యొక్క కూర కొరకు తన జ్యేష్ఠత్వము అమ్మివేసినటువంటి భ్రష్టుడైనటువంటి ఏసావు వంటి వాడు మరి ఎవరు లేడు. మనం దేని కొరకు అలసిపోతున్నాం? మనం అలసిపోకూడదు. ఎందుకంటే క్రీస్తుని కేంద్ర బిందువుగా, త్రియేక దేవుణ్ణి కేంద్ర బిందువుగా కలిగి జీవన పోరాటంలో మనము ప్రయాసపడాలి. అందుకే కీర్తనాకారుడు దావీదు గారు తన జీవన పోరాటంలో తన యొక్క అనేకమైన ప్రతికూల పరిస్థితులలో, యుద్ధ వాతావరణంలో అన్నీ కూడా నాకు చాలినవాడు నా దేవుడే, ఆ దేవుడు నన్ను ఇశ్రాయేలు వారినందరినీ కూడా సంరక్షిస్తూ ఉన్నాడు, ఆయన కునుకడు నిద్రపోడు. నేను మనల్ని కూడా ఈ యొక్క జీవన పోరాటంలో అలసిపోకుండా సొలసిపోకుండా ఉండాలి అంటే ఎవరిని? త్రియేక దేవుణ్ణి మాత్రమే కేంద్ర బిందువుగా కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. చూడండి, 6వ సంకీర్తన 6వ వచనము, 6వ సంకీర్తన 6వ వచనంలో, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తెలియచేయుచున్నాను. ఎవరికి తెలియచేయుచున్నాడంట? నా పరుపుకు తేల చేయుచున్నాను. అంతేకాకుండా నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చు ఉన్నది. ఏంటి? నా కష్టాలలో, నా శ్రమలలో నేను మూలుగుచు అలసిపోచు ఉన్నాను. మనకి కూడా జీవన పోరాటంలో అనేకమైన కష్టాలతో అలసిపోతూ ఉన్నాం కదా. అందుకని చూడండి, యోహాను గారి సువార్తల్లో 4వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ క్షయమైన పనులలో లేకపోతే భూ సంబంధమైన పనులలో అలసిపోయిన
లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు పరమును విడిచి దివికి ఎక్కించారు కదా. ఆయన బాల్య వయసులో ఉన్నప్పుడు ఆయనకి భోజనము పెట్టుటకు దేవాలయంలో ఎత్తుకుచూ ఉన్నారు. నా కుమారుడా, ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా? నేను నీ తండ్రి గారు నిన్ను వెతుకుచూ ఉన్నాము కదండి. నా తండ్రి చిత్తము నెరవేర్చుటనే నాకు ఆహారము పానీయమని మీరు ఎరుగరా కదా. బాల్య వయసులోనే ఎంతో అక్షయమైన వాటి కొరకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుచూ ఉన్నాడు. అలాంటి ఆయన యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణమైన అలసి ఉన్న రీతిని దేనికి అలసిపోయాడు? ఆ శిలువ శ్రమల మధ్యనే ఆయన నేను అలసిపోచున్నాను ప్రభా, శ్రమలు తాగలేకపోతున్నాను అనలేదు. మరి ఇక్కడ ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు అలసిపోయిన రీతిని ఆ బావి యొద్ద కూర్చుండేను అంట. దేని కొరకు అలసిపోచు ఉన్నాడు? దేని కొరకు ఆయన తప్పిక కొరుచు ఉన్నాడు? ఆత్మల దాహము. నేను తప్పిక కొరుచు ఉన్నాను అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు క్షయమైన నీటి కొరకు అడుగుచూ ఉన్నారేమోనని చేదు చిరకను ముంచి ఆయనకి ఇచ్చారట. ఆ దాహం కొరకు ఆయన రాలేదు. ఎందుకు వచ్చాడు? మిట్ట మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయన యాకోబు బావి దగ్గరకు ఒక దాని కోసం వచ్చారు. దేని కొరకు? ఒక ఆత్మ రక్షించబడితే పరలోకములో ఎంతో మహా ఆనందం అంట. మిట్ట మధ్యాహ్నం సమరయ స్త్రీ వచ్చింది. నేను ఇచ్చిన జీవజల ఊటలు నీవు తాగినట్లయితే ఎప్పటికీ కూడా అలసిపోతే దేని కొరకు మనం ఆలోచన చేస్తూ ఉంటాము? త్రాగడానికి నీరు. అలసిపోతే లేకపోతే విశ్రాంతి తీసుకోవడానికి ఒక స్థలము, లేకపోతే ఆకలితో ఉన్నప్పుడు మన కడుపు నిండడానికి ఏదో ఆహారం కదా. కానీ యేసయ్య అలసిపోచున్నది దేని కొరకంటే ఆత్మలను ప్రభు వైపు రక్షణలోనికి తీసుకున్నారు. నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధత కలిగి జీవించాలి. దాని కొరకు మాత్రమే నేను అలసిపోచు ఉన్నాను. ఇక్కడ ఏంటి? యూలియా అలసిపోనటువంటి స్త్రీగా కనిపిస్తుంది. అంటే ఈ సిలువ సువార్త ప్రకటనలో అపోస్తలుడైన పౌలుకి పరిచర్య చేసినటువంటి ఆ యొక్క పరిచర్యలో ప్రోత్సాహపరిచినటువంటి ఈ యొక్క యూలియా ఈమెట అలసిపోయేటటువంటి స్త్రీ కాదు, అలసిపోదంట ఆ కుమార్తె. మనం కూడా అలసిపోకుండా దేవుని ప్రయాసలో అనీతిని రాజ్యాన్ని వెతుకుతూ అగ్నిలో నుంచి నాగినట్లు కొన్ని ఆత్మలైన ప్రభు సన్నిధానంలోకి నడిపిస్తే ఖచ్చితంగా దాని ఫలము మనము అనుభవించుదుము కాక. ఆమె చెప్తామా? చూడండి, యూలియా నుంచి ఈ యొక్క 2 అంశాలు మనం చూద్దాం. యూలియా నుంచి 2 అంశాలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మారి పేరు వ్రాయడము జరిగింది. మొదటిగా మనం చూస్తూ ఉన్నప్పుడు రోమా సంఘములో చేర్చబడింది. ఏ సంఘములో? రోమా సంఘంలో ఒక సభ్యురాలు. గాస్పెల్ చర్చ్ మినిస్ట్రీస్ లో మనమందరము కూడా ఒక విశ్వాసుల సమూహముగా, సభ్యులముగా సంఘములో ఏ విధంగా చేర్చబడ్డామో ఈ యొక్క దేవుని యొక్క సంఘములో ఏమండి, ఆ సంఘములో యూలియా సభ్యురాలుగా చేర్చబడింది. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథములో ఆమె పేరు పరిశుద్ధాత్మ దేవుడు లిఖించాడు. దేనిలో? పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం ఎలాంటిదండి? పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు లిఖించడం జరిగింది. చూడండి, అలాంటి జీవితం మనము కూడా సార్వత్రిక సంఘములో చేర్చబడేటటువంటి గొప్ప భాగ్యమును కలిగి ఉండాలి కదా. అంతేకాకుండా ఈ జీవ గ్రంథంలో కూడా మన పేరు లిఖించబడే విధంగా మన జీవనాన్ని మనము కొనసాగించాలి. జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడితే అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుల వరుసలో మనము కూడా ఉన్నట్లయితే మనకి ఖచ్చితంగా ఆశీర్వాదము ఉంది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినటువంటి వారు. ఎవరితో ప్రయాసపడ్డారు? పౌలు గారితో పాటు
ప్రయాసపడినటువంటి వారు. చదవండి. కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. అంతేకాకుండా ఆ సహకారుల పేర్లు ప్రయాసపడినటువంటి వాడు. పనివాడు జీతానికి అర్హుడు, పాత్రుడు కదా. దేవుని పనిలో ప్రయాసపడినటువంటి ఈ స్త్రీలంట ఎక్కడుంటారంట? ఆ పేర్లు జీవ గ్రంథమునందు వ్రాయబడుచున్నవి. మనము కూడా సంఘ శ్రేయస్సు కొరకు, సంఘ పురోభివృద్ధి కొరకు ఆత్మలను ప్రభు వైపు ఆకర్షించినట్లయితే మన పేరు జీవ గ్రంథమందు లిఖించబడతాయి. అలాంటి గొప్ప భాగ్యమును, ధన్యతను మనం పొందుకోవాలని ఈ దినాన యూలియాను బట్టి మనల్ని దేవదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆత్మను ఒప్పింపజేస్తూ ఉన్నాడు. రెండవగా చూస్తూ ఉన్నప్పుడు సంఘములో చేర్చబడింది, పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు లిఖించబడింది. అంతేకాకుండా జీవ గ్రంథమందు కూడా ఆమె పేరు లిఖించబడుతుంది. రెండవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధులతో సహవాసము చేస్తూ దేవుని కొరకు ప్రయాసపడినటువంటి ఒక దైవజనుని ద్వారా కొనియాడబడుచున్నటువంటి స్త్రీ. ఎవరితో సహవాసం చేసింది? రెండోది పరిశుద్ధ స్త్రీలతో సహవాసం చేసింది. ఎవరితో? పరిశుద్ధ స్త్రీలతో సహవాసం చేసింది. ఆమె అవిశ్వాసులతో జోడి కట్టలేదు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అవిశ్వాసులతో మనకి జోడి ఎలా? జోడి కట్టకుడి. చివరి వచనం అంతేనా? చదవమ్మా. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుండకుడి, దుష్టుల సాంగత్యము మంచి నడవడికను పాడు చేయను కదా. మనం అవిశ్వాసులతో, దుష్టులతో, అనీతులతో మనము సహవాసము, సాంగత్యము మనము చేయకూడదు. అందుకనే 130వ సంకీర్తన 1వ వచనంలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట. ఏ సహోదరులండి? ఆత్మీయ సహోదరులతో ఐక్యత కలిగి నివసించుట మేలు, మనోహరం కదా. మనము కూడా పరిశుద్ధ స్త్రీలతో మాత్రమే సహవాసం చేయాలి. అలాగని అనీతిమంతులతో మాట్లాడటమే కాదండి, వారితో మాట్లాడాలి, ప్రభు వైపు ఆకర్షించాలి. కానీ మన సహవాసం ఎవరితో ఉండాలండి? పరిశుద్ధ స్త్రీలతో మాత్రమే సహవాసం. అందుకనే 6 మాసాలు సహవాసం చేస్తే వారు వీరు అయిపోతారంట. అందుకే దుష్టుల సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుంది. ప్రియ సహోదరి, మనం వారితో సహవాసం చేయకూడదు. ఎవరితో? పరిశుద్ధ స్త్రీలతో సహవాసం చేస్తూ దేవుని కొరకు ప్రయాసపడుతూ దైవజనుని ద్వారా కొనియాడబడుచున్నటువంటి స్త్రీగా కనిపిస్తున్నది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం చూడండి. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గవిని ఎదుట ఏంటండి? గవిని ఎదుట ఆమె పనులు ఆమెను కొనియాడును. ఏమని? క్రియలు లేని విశ్వాసము వృథము కదా. గవిని ఎదుట ఆమె పనులు, ఆమె క్రియాత్మకమైన జీవితం జీవించింది. ఆమె పనులను బట్టి ఆమె కొనియాడబడుచున్నదని సుబుద్ధియు, జ్ఞానము, బుద్ధియు వెండి బంగారముల కంటే జ్ఞానమే కోరదగినటువంటి జ్ఞాని బట్టి సొలొమోను గారు మాట్లాడుచూ ఉన్నాడు. జ్ఞాని, మహాజ్ఞానవంతుడు ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆమె పనులను బట్టి ఆమె కొనియాడబడుచుంది. అంతకు 30వ వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈమె భయభక్తులు కలిగే స్త్రీ జీవించింది కనుకనే ఆమె ఎలాగంట? దైవజనుని ద్వారా కొనియాడబడుచుంది. మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లే విధంగా మన జీవితం ఉండాలని దైవజనుడు, దేవుని యొక్క ఆత్మాభిషేకంతో నింపబడినటువంటి అపోస్తలుడైన పౌలు ఆమెను బట్టి కొనియాడుచున్నాడు. అందుకే మొదటి సమయాల గ్రంథంలో నన్ను గణపరచువాని నేను, ఆమె నన్ను గణపరిచిన ఈ యొక్క యూలియాని దేవాది దేవుడు ఒక దైవజనుడి తోట మనుషుల ఎదుట ఎవరును గణపరుస్తూ ఉన్నాడు. మన జీవితం కూడా ఎలా ఉండాలండి? పరిశుద్ధులతో సహవాసం చేయాలి. దేవుని పనిలో ప్రయాసపడుతున్నప్పుడు అప్పుడు దైవజనుల ద్వారా, అదేవిధంగా మనుష్యుల ద్వారా, దేవుని ద్వారా మనం ఎలా ఉంటుందంటే మన జీవితం కొనియాడబడుచు ఉంటుంది. మనము
శ్రమలు వస్తూ ఉంటాయి, చాలా కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి, మనం తాళలేని పరిస్థితి. ప్రభువా ఈ దినం ఎందుకు నేను దేవుని సన్నిధికి రాలేదంటే ఎన్నో బాధలు, తట్టుకోలేని శ్రమలు, నేను దేవుని యొక్క మందిరానికి రావడానికి కూడా నా మనసు అంగీకరించలేదు అనేటటువంటి సందర్భాలు చాలా ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంటాయి. కానీ మనం కష్టములో కృంగిపోకుండా శ్రమలు సహించువాడే ధన్యుడు ధన్యురాలు కదా. మనం సహనంతో ముందుకు సాగిపోవాలి. అందుకనే చాలా హైందవులు కూడా ఒక మాట మాట్లాడతారు, ఏంటంటే భూమికి ఉన్నటువంటి సహనము ఎవరికి ఉండాలంట? ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎవరికి ఉండాలి? భూమి ఎలా భరిస్తుందో మనల్ని అలాగా ఏంటి ప్రతి ఒక్క స్త్రీకి ఉండాలంట. హైందవులు అంటూ ఉంటారు, నిజమే కదా. మనం సహనంతో ముందుకెళ్ళాలి. బ్యూలా అంటే ఏంటి? భూమి. బ్యూలా అంటే ఏంటి అర్థము? భూమి. అంతేకాకుండా సహనము అర్థం కదా. ఆమె ఆ యొక్క సహనము మనలో ఉండాలని దేవదేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. చూడండి, భక్తుడైనటువంటి యోహాను గారు పద్మాసు దివిలో అతన్ని విడిచిపెట్టినప్పుడు పరలోక రాజ్యాన్ని ముందుగానే చూసినటువంటి ఆ యొక్క భక్తుడైనటువంటి యోహాను గారు మాట్లాడుచు ఉన్నారు. చూడండి, యోహాను సువార్త రాసింది కూడా ఆయనే కదా. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు. అమ్మా 9-10 వచనాలు. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలను, రాజ్యములను, సహనములోను ఏంటి దేన్ని బట్టండి? సహనములోను పాలివాడనైన యెహోవాను నేను. దేనిలో అండి? దేనిలో? సహనములో పాలివాడనైన యోహానును నేను. ఎలాగంటే కాలేటటువంటి ఒక పెద్ద నూనె బాణలో యోహాను గారిని తీర్చేశారండి. పద్మాసు దివిలో ఆయన సువార్త ప్రకటిస్తున్నాడని ఒక దివిలో విడిచిపెట్టారు. కాలే పెద్ద కళాయిలో మనము నూనెలో చేయి పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? పిండి వంటలు లేకపోతే ఆహార పదార్థంలో ప్రిపేర్ చేసేటప్పుడు అసలు యోహాను గారిని ఆ బాణలో దించారు కదా, నేను కూడా చేయి పెడతాను అని. లేకపోతే విశ్వాసము కలిగి మనము ఆలోచన చేద్దాం ఒకసారి. అంత భక్తి, ఆ విశ్వాస వీరులు కలిగినటువంటి భక్తి మనలో ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. అది మన ఊహకే ఆశ్చర్యము కలుగ చేస్తూ ఉంటుంది. దానియేలు సింహాల ఊరిలో ప్రార్థన చేయకుండా ఉండేటటువంటి పరిస్థితి కాదు. కానీ సింహాలను దేవాది దేవుడు శేద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో దించిన పరిస్థితి కదా. యెహోవా జీవము కలిగినటువంటి వ్యక్తి, మా దేవుడు మమ్మలను రక్షించడం సమర్థుడు. ఒకవేళ మమ్మలను రక్షించకపోయినా మాకు సంతోషమైనటువంటి దానియేలుతో ఉన్నటువంటి స్నేహితులు కూడా అటువంటి సహవాసము మనం చేయాలి. పరిశుద్ధుల సహవాసం అంటే అదే అండి. దానియేలు ఏ విధంగా ఒక పౌరుషంతో, రోషంతో మాట్లాడాడో అదేవిధంగా తన స్నేహితులు కూడా అదే విధంగా రోషంతో బ్రతికితే నా దేవుడి కొరకు మాత్రమే బ్రతుకుతాం, వేరొక దేవుడు మనకి లేడు అనేటువంటి దృఢ విశ్వాసంతో వారి మాట్లాడినటువంటి తీరు మనకి కనిపిస్తుంది. ఇక్కడ కూడా శ్రమలలోను రాజ్య సువార్త విషయములలోను ఎలా ఉన్నాడంట? సహనములో పాలివాడనై ఉన్నాడంట. ఏంటి ప్రభువా, ఇంత శ్రమలతో కూడా నీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నానే, నాకేంటి సుఖవంతమైన జీవితం లేదనలేదండి. ఆ శ్రమలలో సహిస్తూ ఏమున్నాడంట? సహనములో పాలివాడనై ఉన్నాడంట. అందరూ తమ సొంత కార్యములు చూచుకుంటున్నారే కానీ దేవుని కార్యములు చూడని అలా కాదు. యోహాను గారు దేవుని పనిలోనే ఉన్నాడు. పౌలు గారు బ్రతికితే నా యేసే కోసమే బ్రతుకుతాను, చావైతే నాకు ఎంతో మేలు అంటూ ఉన్నాడు. అటువంటి సాక్ష్య జీవితం మనం కూడా జీవించాలండి. చూడాలండి, మరి సహనం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మత్తయి గారి సువార్తలలో మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడను.
దేని నుంచి? నరకం నుంచి రక్షింపబడతారు కదా. నరకం నుంచి, శాపం నుంచి రక్షింపబడతారు. అంతము వరకు, మన మరణ పర్యాంతం వరకు కూడా శ్రమలు సహించాలంట. శ్రమలు చేయించిన వాడే ధన్యుడు. ధన్యతను పొందుకోవాలంటే ఆ ధన్యకరమైన జీవితం ఎక్కడుందండి? ఇహమందు లేదు, పరమందు ఉంది కదా. మనం ఎలా ఉండాలి అంటే మరణము వరకు నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి? మరణ పర్యాంతం వరకు నమ్మకంగా ఉండాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ప్రతి దినమును శ్రమ కలుగును. ఎలా ఉండాలండి? మరణము వరకు శ్రమలు వస్తాయి మీకు. అపవాది మిమ్మల్ని శోధించడానికి ఎవరిని విరుపుదుమా అని గమనించుట. కానీ మనం ఎలా ఉండాలంటే మరణము వరకు నమ్మకంగా ఉన్నట్లయితే మనకేమొస్తుందండి? జీవ కిరీటము వారే పొందుకుంటారండి కదా. మనం కూడా మరణం వరకు నమ్మకంగా, మరణం వరకు సహనంతో, మనం అలసిపోకుండా రాజ్య స్థాపన కొరకు ఎవరైతే ప్రకటించు స్త్రీల సమూహం, ఆ సమూహంలో నేను, మీరు, మనమందరం కూడా ఉన్నట్లయితే ఐక్యత కలిగి దేవుని యొక్క రాజ్య స్థాపించడం చాలా సులువు. ఒకరితో కష్టం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన దేవుని యొక్క కుమారుడు అయినప్పటికీ కూడా ఆ రాజ్యాన్ని స్థాపించడం కొరకు 12 మంది శిష్యులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 150 మంది శిష్యులుగా విస్తరించారు. జన సమూహము 3.5 సంవత్సరాల సువార్త కదండి. ఆ సువార్త భూది గంతముల వరకు కూడా వ్యాపించింది కదా. మరి అనేకంగా ఈ యొక్క సువార్త విస్తరించాలంటే, వ్యాపించాలి అంటే మనమందరం రక్షణ పొందుకున్న మనమందరం కూడా దేవుని పనిలో పాలిభాగస్తులము అయి ఉండాలి కదండి. ఆత్మ సంబంధమైన వాటి కొరకే మనము గురి కలిగి మనం జీవించాలి. కాబట్టి మనము కూడా యూలియావలే పరిశుద్ధులతో సహవాసం చేస్తూ పరిశుద్ధ గ్రంథంలో, జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడే విధంగా మన జీవితము కొనసాగించుకుందాం. రెండవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు సంఘంలో చేర్చబడింది. అదేవిధంగా తన జీవితము, తన యొక్క జీవ గ్రంథమందు తన పేరు కూడా లిఖించబడే విధంగా తన జీవితం కొనసాగించింది. రెండవదిగా పరిశుద్ధులతో సహవాసం చేసింది. దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడింది. మనం కూడా పరిశుద్ధులతో సహవాసం చేస్తూ రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడుతూ మనము కూడా కొనియాడబడేటటువంటి స్త్రీల వరుసలో సువార్త సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ కూడా దైవభీతి కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా సార్వత్రిక సంఘంగా ఈ సంఘము ఎత్తబడుతుంది. 2024 సంవత్సరం వరకు దేవునికి ఎంత దగ్గరగా మనం జీవించామో మనకి తెలుసు కదా. మనలో మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే 2025 సంవత్సరం దేవాతి దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఉంది కదా. ఆ ప్రణాళికబద్ధమైన జీవితం మనం కొనసాగించాలి. మనము దేవుని కొరకు మాత్రమే ప్రయాసపడే, మన విస్తారమైన పనులలో ప్రయాసపడుతూ అలసిపోతూ నీకు చింత లేదా ప్రభువా అని ఎవరి గురించి మాట్లాడుతుంది? యేసయ్య గురించి కదా. విస్తారమైన క్షయమైన పనులలో మనం ప్రయాసపడుతూ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనము ఇవ్వలేకపోతున్నాము. కాబట్టి మనం ఆ రీతిగా ఉండకుండా ఈ 2025 సంవత్సరంలో దేవునికి ఇష్టమైన పాత్రగా, అర్హత కలిగిన పాత్రగా మనము దినదినము దేవునిలో ఎదుగుతూ అనేకమైన నూతన ఆత్మలను ప్రభు వైపు ఆకర్షించే విధముగా మన జీవితం ఉన్నట్లయితే ఖచ్చితంగా జీవ గ్రంథమందు మన పేరు లిఖితమవుతుంది. ఈ సంఘము కూడా కొనియాడబడుచున్నది. కొనియాడబడే స్త్రీలలో మన పేర్లు కూడా జీవ గ్రంథమందు, పరిశుద్ధ గ్రంథమందు లిఖించబడుతూ ఉంటాయి. అటువంటి జీవితము మనం కొనసాగించాలని దేవాది దేవుని ఈ మాటలు మనందరి వినికిల్లో బహుగా ఫలించునుగాక. ఆమె పరిశుద్ధుడా, కరుణ, గొప్ప దేవ నీకు వందనాలు. అవును ప్రభువా, ఈ యొక్క జీవన పోరాటంలో అనేకమైన శ్రమల వలయం, అనేకమైన ప్రతికూల పరిస్థితులు, యుద్ధ వాతావరణం ప్రభువా, కన్నీటి రోదన ప్రభువా, ఈ శ్రమలలో మాకు మా దాగు చోటు నీకే కదయ్యా. మా కష్ట నష్టములు, మా వ్యాధి బాధలు అన్నీ కూడా మరి నీ వైపు మేము
ప్రభువా నీకు స్తోత్రము. నీకు మొరపెట్టినట్లయితే ప్రభువా మా యొక్క శ్రమలన్నింటినీ కూడా సహించేటటువంటి తాడుకునేటువంటి గొప్ప శక్తిని, సామర్థ్యాన్ని, ప్రభువా జ్ఞానాన్ని మాకు దయచేస్తావు. ప్రభువా నీకు స్తోత్రము. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంట కోయిదన్న రీతిగా ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మా కన్నీటిని ప్రభువా నాట్యముగా మార్చేటటువంటిది దేవుడు నీవు మాత్రమే. దేవుడు ప్రభువా నీకు స్తోత్రము. మారా అనుభూతులను మధురమైన అనుభూతులుగా మార్చే దేవానికి వందనాలు. మేమందరము కూడా ప్రభువా కేవలం నీ సన్నిధానంలో మొరపెట్టచ్చు ప్రభువా. నీవిచ్చినటువంటి ఆయుష్ను బట్టి కృతజ్ఞత కలిగి ప్రభువా కుటుంబ శ్రేయస్సు కొరకు, సంఘ శ్రేయస్సు కొరకు, ప్రభువా నశించిపోయే ఆత్మల కొరకు ప్రభువా విజ్ఞాపన కర్తలుగా ఉండేటువంటి గొప్ప భాగ్యము స్వార్థ సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీకి మీరు దయచేయమని, ఈ యొక్క నీ అక్కడ సమయంలో ఎత్తపడే స్త్రీలను మమ్మల్ని బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె ప్రభువా సిద్ధపాటు కలిగిన హృదయాలు, ప్రభువా సమర్పణ జీవితం అందరికీ మీరు దయచేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయము నీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేసుకోమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.